విధినామ సంవత్సర పాల్గొన మాస తెలుగు సంవత్సర చివరి అమావాస్య శనివారం కావడంతో బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని కొండలవాడి సమీపంలో ఉన్న పటోడా గ్రామంలో అతి ప్రాచీనమైన దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చాలా ప్రతీతి కలదని, ఈ ఆలయంలో గల ఆంజనేయ స్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడని ప్రతీదని కావున ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా బోధన్ మారుతి మందిర ఆలయంలోని హనుమాన్ దీక్ష పరులచే ఈ ఆలయాన్ని దర్శించుకుని తమ ఆధ్వర్యంలో స్వామి సన్నిధానంలో విశేష పూజలు నిర్వహించి రామనామ మహాహోమాన్ని హనుమాన్ గురుస్వాములు కన్నయ్య, చందు, విజయ్, రాజు గురుస్వాములు, శ్రీనివాస్ స్వామి తదితర హనుమాన్ దీక్ష పరులచే నిర్వహించామని, అదేవిధంగా రాబోయే నెలలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శంకర్తో పాటు శివాలయం చైర్మన్ హరికాంచారి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ओम जपाकुसुसंगायं काशपयं महाकृतं तमोरिं सर्वपापाग्नो प्रणतोस्मिद्वाक्यं गुस्वाहा सूर्याय नमः ओम जपाकुसुसंगायं काशपयं महाकृतं तमोरिं सर्वपापाग्नो पारायुसंगायं कारकाग्रहं सोमरुद्रं रोत्रात्मं हरं तन्यतं भगवान् स्वाहा केतुग्रहाय नमः सर्वोत्तममुक्ताय स्वाहा ओम रक्षोद्विद्वांसकराय स्वाहा ओम परिवृत्तिपरिहराय स्वाहा ओम परशुविनाशाय स्वाहा प्रेरकराय स्वाहा ओम सर्वग्रह विनाशिने स्वाहा ओम भीमसेन सहायकाय स्वाहा ओम सर्वदुःखाय स्वाहा ओम सर्वलोकचारिण्ये स्वाहा सर्वजतनामाय हवनाख्यं करिष्येत ओम हनुमते जय जय अंजनी सूता आरती हमारी को राजा राम का दूता जय देवा हनुमंता जय श्रीराम जय जय श्रीराम हनुमान भक्तुలందరికీ కూడా జై శ్రీరామ్. మన నూతన సంవత్సరం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. విశ్వవసునామ సంవత్సరంతో వసంత ఋతువు ప్రారంభంతో ఉగాది రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే మన మారుతి మందిర్ ఆనవాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి పాటోడా ఆ గ్రామంలో దక్షిణముఖి అయినటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ప్రతి సంవత్సరం కూడా మన హనుమాన్ భక్తుల చేత రామనామ మహాయజ్ఞాన్ని ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుండి కూడా చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా, చాలా సామరస్యంగా, చక్కగా స్వామివారి కృపా కటాక్షాల చేత ఈ యొక్క రామనామ హవనాన్ని సంపూర్ణంగా చేసుకున్నాము. అలాగే ఈరోజు శని అమావాస్య సందర్భాన ఉదయం 4 గంటల నుండే మరి స్వామివారి యొక్క దర్శనార్థంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. శని అమావాస్య అంటే ప్రత్యేకమైనటువంటి రోజు. ఆంజనేయ స్వామికి తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు పూజలు చేసుకుంటే గ్రహదోషాలు నివారణ అవుతాయని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈరోజు మన దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా సదుపాయం కలిగిస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించుకుంటూ వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 మన దేవాలయంలో అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమాలు కూడా మరి భక్తులందరూ కూడా వచ్చేసి ఆ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే వచ్చే నెల 12వ తేదీ నాడు హనుమత్ జన్మోత్సవ పౌర్ణిమ, చైత్ర పౌర్ణిమ నాడు మన దేవాలయంలో అతి వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తాం. కనుక ఈ సంవత్సరం కూడా చక్కనైనటువంటి సదుపాయాల చేత అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క
జన్మోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.